ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి భారతదేశం అనేది ఒక సెక్యులర్ దేశం. ఎందుకంటే ప్రజలందరినీ కూడా సమానంగానే చూడాలి, ప్రజలందరినీ కూడా సమానంగానే చూస్తున్నారు అని చెప్పుకుంటున్నారు మన పాలకులు. ఎంత సమానంగా చూస్తున్నారు అనేది ఒకసారి మనం చూస్తే, సాధారణ పౌరులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒక యూనిట్ కరెంటు ₹7.85, ఒక చర్చికి సంబంధించి ₹1.85, ఒక మసీదుకి సంబంధించి ₹1.85, అదే ఒక టెంపుల్కి సంబంధించి ₹7.85. అంటే సాధారణ పౌరులు ఒక యూనిట్ ఛార్జ్ చేస్తే ఎంత ఛార్జ్ చేస్తున్నారో గవర్నమెంట్, ఒక టెంపుల్ నుంచి కూడా అంతే ఛార్జ్ చేస్తున్నారు. కానీ మసీదుల నుంచి కానీ చర్చిల నుంచి కానీ ₹1.85 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనది లౌకిక దేశం అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇమాములకు ఇస్తున్నారు, మౌజంలకు ఇస్తున్నారు, పూజారులకు ఇస్తున్నారు జీతాలు. కానీ ఇమాములు కానీ, మౌజంలు కానీ, లేకపోతే పాస్టర్లు కానీ, పనిచేస్తున్నటువంటి చర్చిలు కానీ, మసీదులు కానీ, వీటి నుండి ప్రభుత్వానికి ₹1 రాబడి లేదు. కానీ ఎండోమెంట్ కింద ప్రభుత్వానికి సంబంధించి దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ ఏదైతే ఉందో వాటి భూములు నమ్ముకుంటున్నారు, వాటి భూములు పంచిపెడుతున్నారు. వాటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో దేవాలయాలకు వస్తున్నటువంటి కానుకలు కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కటి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ప్రభుత్వానికి చెందుతున్నాయి. అంటే మ్యాక్సిమం హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి ప్రభుత్వ ఖజానాకి కొంత అమౌంట్ అయితే వెళ్తుంది. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వాలు హిందువులనే పీలుస్తున్నారు, హిందువుల రక్తాన్ని పీలుస్తున్నారు, హిందూ టెంపుల్స్ని నాశనం చేస్తున్నారు, హిందువులపైనే వ్యతిరేకత చూపుతున్నారు. ఇమాముల పైన కావచ్చు, మౌజంల పైన కావచ్చు, లేకపోతే పాస్టర్ల పైన కావచ్చు, చర్చిల పైన కావచ్చు, మసీదుల పైన కావచ్చు, ఏ ఒక్కరిపైన కూడా ఏ ఒక్క మాట దొరకడం లేదు. ఒక హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద, హిందూ పండుగల మీద, హిందువుల యొక్క ప్రతి ఒక్క దానిపైన ఆంక్షలు పెడుతున్నారు. అంటే ఇప్పుడైనా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని ఇది ఎలా సాధ్యమవుతుంది, అంటే ఏ రీతిలో హిందువుల్ని నాశనం చేయాలనుకుంటున్నారు, ఏ రీతిలో హిందువుల్ని అణగదొక్కాలనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.